రాష్ట్ర నీటి అవసరాలు కాపాడడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హరీష్ రావు తెలిపారు. ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు హరీష్ రావు. 200 టీఎంసీల గోదావరి జలాలు ఏపీ తరలించుకుపోతున్న కుట్ర జరుగుతుందని, తెలంగాణకు ఎంత అన్యాయం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ హరీష్ రావు ప్రశ్నించారు. ఇక గోదావరి బనకచెర్ల ఒక్క అనుమతి లేకుండానే ఏపీ ముందుకు వెళుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అండతో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన జలదోపిడీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైందన్నారు. ఇక నదీ పరివాహక ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి, తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడి ప్రాజెక్టులు రద్దు చేయాలని కేంద్రానికి లేఖలు రాశారన్నారు. గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది. పైకి ఏం మాట్లాడుతున్నారు, ఏముంది ఏదో సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు. గోదావరిలో అన్ని నీళ్లు ఉన్నదే నిజమైతే, సముద్రంలో కలిసే నీళ్ళు అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గోదావరి మీద ప్రాజెక్టులు చేపడితే ఎందుకు మోకాలడ్డం పెట్టినరు? తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయాలని, అనుమతులు ఇవ్వొద్దని ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు ఎందుకు రాసినరు? అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిద్రపోతా ఉంది? ఈరోజు మన రాష్ట్రంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత ఇటు తెలంగాణలోనైనా అటు ఆంధ్రప్రదేశ్లోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబి, జిఆర్ఎంబి అనుమతి తీసుకోవాలి. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాలంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. నంబర్ 3, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఎపెక్స్ కౌన్సిల్లో కొత్త ప్రాజెక్టు అనుమతి పొందాలి. నంబర్ 4, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ తీసుకోవాలి. నంబర్ 5, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఏ అనుమతి కూడా లేదు. ఇప్పుడు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు ఏ అనుమతి లేదు. నేను పైన చెప్పిన దాంట్లో ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోజ్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టారీతిన రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇవాళ టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. అంటే మేము కాళేశ్వరం కడతానో, భక్తరామదాస్ కడతానో, మేము పాలమూరు కడతానో, దిండి కడతానో ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తారు, సిడబ్ల్యూసీకి లేఖలు రాస్తారు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తారు, హైకోర్టులో కేసు వేస్తారు, సుప్రీంకోర్టులో కేసులు వేసి మోకాలడ్డం పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ మీరు మేము కట్టిన అన్ని కూడా పాత ప్రాజెక్టులు. పాలమూరు అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది, కాళేశ్వరం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది. కానీ మీరు ఇలా కొత్త ప్రాజెక్టును నియమ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి ఇలా ఆంధ్రప్రదేశ్ కడతా ఉంది. గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో, ఈ ప్రాజెక్టు నిర్మాణం